రిషబ్ పంత్ చూసినప్పుడు లిటరల్లీ నాకు ఒక గూస్ బంప్స్ లైక్ మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ డెత్ టచ్ చేసి వచ్చిండు, ఆ తర్వాత వరల్డ్ కప్లో పార్ట్ అయి ఉన్నాడు. అండ్ దెన్ ఆఫ్టర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ వస్తానే ఉన్నాయి. అండ్ టెస్ట్ విషయానికి వస్తే రిషబ్ పంత్ ఎట్లా తయారైందంటే పెద్ద పెద్ద వికెట్ కీపర్స్ ఉన్నారు కదా లెజెండ్స్, వాళ్ళ రికార్డ్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుండు. నాకు ఇంకో కామెడీ అనిపించేది ఏంటంటే రిషబ్ పంత్ దగ్గర టెస్ట్లోనే పేషెన్స్ కావాలా, ఇక్కడనే మనోడు పేషెన్స్ చూపించి మంచి స్కోర్ చేస్తాడు, 50లు సెంచరీలు రికార్డ్ బ్రేకింగ్స్ ఎవ్రీథింగ్. బట్ ఆ T20లో ఓడిఐలోకి వచ్చేసరికి మాత్రం 20 30s కొట్టి ఒక ఫాల్ షాట్ ఆడి అవుట్ అవుతాడు. అక్కడ ఎందుకు ఆ మిస్టేక్ జరుగుతుంది రిషబ్ పంత్ అనేది నాకు తెలియదు, కానీ అక్కడ అది కరెక్ట్ చేసుకుంటే రిషబ్ పంత్ ఈజ్ గోయింగ్ టు బీ ద బిగ్ 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 ఎక్కడనో ఉంటాడు. అండ్ టెస్ట్లో వన్స్ ఆఫ్టర్ గ్యాబా తర్వాత ఇంకా స్పీచ్లెస్. టెస్ట్లో రిషబ్ పంత్ అంటే ఒక ఆరా బిల్డ్ అయిపోయింది. అండ్ ఇంజూర్డ్ అయ్యిండు, 6 to 7 weeks రెస్ట్ అవసరం అన్నారు. అది పక్కన పెట్టి కూడా టీం కోసం వచ్చి ఆడిండు చూడు, 50 కంప్లీట్ చేసిండు. రెస్పెక్ట్ లెవెల్ పీక్ లెవెల్కి పెరిగిపోయింది నాకైతే. అండ్ రిషబ్ పంత్ హోప్ ఫర్ సూన్ రికవరీ. రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి వై యూ గైస్ లవ్ రిషబ్ పంత్. అండ్ ఫర్ మోర్ కంటెంట్ ఫాలో క్రికెట్ బస్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.